చూడటానికి ఓ చిన్న నగరంగా కనిపిస్తున్నటువంటి ఈ గ్రామం మంగళగిరి నగర పరిధిలోని నవలూరు గ్రామం. దాదాపు 20,000 మంది జనాభా కలిగినటువంటి ఈ గ్రామం అమరావతి రాజధానిలోని 29 గ్రామాల్లో ఓ గ్రామంగా ఉంది. అన్ని గ్రామాల లాగానే ఈ గ్రామం కూడా పేద మధ్యతరగతి ప్రజానీకం ఎక్కువగా నివాసం ఉంటూ ఉన్నారు. అయితే ఈ గ్రామానికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మంగళగిరి నగరానికి ప్రక్కనే ఉండడంతో పాటు గుంటూరు విజయవాడ నగరాల మధ్య జిఎన్టీ రోడ్డును ఆనుకొని గ్రామం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రలో స్వప్న రాజధాని అమరావతిలో నిర్మించబోతున్నటువంటి 9 నవ్య నగరాలలో ఈ నవలూరు గ్రామం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క అమరావతి రాజధానిలో మొత్తం 9 నగరాలు ఉండబోతున్నాయి. వాటిలో ఎలక్ట్రానిక్, స్పోర్ట్స్, అడ్మినిస్ట్రేషన్, టూరిజం, హెల్త్, ఫైనాన్స్, నాలెడ్జ్, ఎడ్యుకేషన్, జ్యుడిషియరీ ఇట్లా మొత్తం 9 రకాలైనటువంటి నగరాలను ఎంతో అద్భుతంగా భావితరాలకు ఉపయోగపడే విధంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగా మంగళగిరి నగరానికి ఆనుకున్నటువంటి నవలూరు, ఎర్రబాలెం, కుర్రగల్ గ్రామ పరిధిలో దాదాపు 2,585 హెక్టార్లలో హెల్త్ సిటీని నిర్మించబోతూ ఉన్నారు. 9 నగరాల్లో అంతర్భాగం ఉన్నటువంటి నవలూరికి ఇప్పటికే చుట్టుపక్కల ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ నగరానికి పూర్తిగా వాయు వైపు అమృత యూనివర్సిటీ ఇప్పటికే ప్రారంభం జరిగింది. అదేవిధంగా పడవర వైపున ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది. దీనికి సమీపంలోనే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. మంగళగిరి, ఎర్రబాలెం, నవలూరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు 45 ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఈ నవలూరు గ్రామంలోనే అనేక మంది ఉద్యోగస్తులు నివాసం ఉంటూ ఉన్నారు. ప్రస్తుతం మీరు చూసినటువంటి నవలూరు వేరు, భవిష్యత్తులో చూడబోయేటువంటి నవలూరు గ్రామం వేరు అంటున్నారు ఆ ప్రాంతవాసులు. మా ప్రాంతానికి రానున్న కాలంలో మంచి రోజులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమరావతిలో అంతర్భాగంగా ఉన్నటువంటి మంగళగిరి నగర పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు ఇప్పటికే అభివృద్ధిలో ముందున్నాయి. అన్నీ వస్తే అద్భుతాలే అంటున్నారు ఈ ప్రాంత వాసులు. నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ నగరాల్లో మీ ఊరు కూడా ఉన్నారు. అసలు ఏంటి మీ నవలూరు చరిత్ర ఏంటి? అసలు ఇదేంటి, దీనికి నీకు తెలిసినంత వరకు ఏంటి దాని చరిత్ర ఏంటి? నవలూరు యాక్చువల్గా ఇప్పుడు మంగళగిరిలో సగ ప్రాంతం కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్నది కూడా నవలూరు రెవెన్యూ కిందే ఉంటుందండి. ఈ కొత్తపేట కానీ ఇప్పుడు ఎయిమ్స్ ఇట్లా మనం కూర్చొని ఇవన్నీ కూడా నవలూరు రెవెన్యూ ప్రాంతాలే. అదేవిధంగా బేతపూడి, ఎర్రబాలెం కూడా నవలూరు శివారు రెవెన్యూ గ్రామాలు ఇవన్నీ కూడా. సో నవలూరు చాలా విస్తీర్ణంగా చాలా పెద్ద గ్రామం. నవలూరులో ఇప్పుడు ప్రజెంటు 10,000 మంది ఓటింగ్ ఉన్నారు. మరి జనాభా పరంగా కూడా 20,000 జనాభాతోటి నవలూరు గ్రామం ఉంది. ఒకానొక సందర్భంలో నవలూరులో మరి ఇది ఏదైతే ఇది హైవేగా ఉన్నప్పుడు మనకు జీటీ రోడ్ హైవేగా ఉన్నప్పుడు చాలా ఇక్కడ దీనికి పక్కనే సిమెంట్ ఫ్యాక్టరీ, ప్యారీ కంపెనీ, స్పెన్సరు ఇట్లా చాలా పరిశ్రమలు ఉండేవి. వీటిలో మా నవలూరు గ్రామం నుంచి చాలామంది ఉపాధి పొందేవారు, ఉద్యోగాలు చేసుకుంటూ బాగా స్వర్ణయుగంలాగా ఉండేది. ఆ సందర్భంలో మా నవలూరు గ్రామం నుంచి ఎక్కువ మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు, పిల్లలను కూడా చదివించుకునేవాళ్ళు. మరి ఇదంతా కూడా బాగా జరుగుతున్న సందర్భంలో ఈ కంపెనీ లెవెల్ లాకౌట్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో అందరూ కూడా మరి ఉపాధి కోల్పోయి ఆయా రంగాల్లో పనిచేయటం, అదే వ్యవసాయ రంగంలో కొంతమంది, భవన నిర్మాణ రంగంలో, అదేవిధంగా డ్రైవింగ్ ఫీల్డ్లో రకరకాల వాటిల్లో కూడా పేదరికంలోకి వెళ్ళిపోవడం జరిగింది గ్రామం కూడా. మరి ఇట్లా పేదరికం నుంచి చదువుకున్న పిల్లలు ఉండటం వల్ల వాళ్ళ ఉద్యోగ అవకాశాలు రావటం, చదువుకున్న వాళ్ళతోటి కాస్త ఇప్పుడు అభివృద్ధిలోకి రావటం. అదేవిధంగా 2014లో రాజధాని ఇక్కడ డిక్లేర్ చేయటం, రాజధాని డిక్లేర్ చేసిన తర్వాత మరి నవనగరాలను నిర్మించేసి ఇక్కడ దీన్ని వైద్య నగరంగా మరి చేసటం, అదేవిధంగా క్రికెట్ స్టేడియం రావటం, అలానే దగ్గరలో ఎయిమ్స్ ఉండటం, మరి అదేవిధంగా మాకు అనేక కృష్ణా వాటర్ ఇవ్వటం, ఫెసిలిటీస్ ఇవ్వటం. ఈ సందర్భంలో నవలూరు గ్రామానికి కొన్ని కొత్త హంగులు అంటే కొత్త రావటం వల్ల కూడా కొంచెం మా ప్రాంతంలో ప్రజలకి ఉపాధి అవకాశాలు, అదేవిధంగా అభివృద్ధికి కారణమవుతుంది సార్. మీ ఊరు ప్రత్యేకత, మా ఊరు ఇది ప్రత్యేకత ఇదే అని మీరు సగర్వంగా చెప్పుకునేటువంటి అంశాలు ఏమైనా? ఎకరాల భూమి అప్పుడు ఆ రోజు ఈ ఉడాకి ఆ రోజు నవలూరులో ఉన్న వ్యవసాయ భూమిని తీసుకోవడం జరిగింది. స్టేడింగ్ కావచ్చు, మీకు పడమర వైపు నుంచి వచ్చే వెస్ట్ బైపాస్ కూడా కీలకంగా మీ ఊరి నుంచి వెళ్తుంది అంటున్నారు, నిజమేనా?
అవును సార్, బైపాస్ వెస్ట్ బైపాస్కి మా నవలూరు నుంచి చాలా భూమి ఇవ్వటం జరిగింది. నవలూరు ప్రాంతం నుంచి భూమి ఎక్కువ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా ఆ రోజు పశ్చిమ దశలుగా మాకు ఒక హైవే రావటం వల్ల ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. విజయవాడ కానీ గుంటూరు కానీ మంగళగిరిని కూడా టచ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మాకు రావటం ఈరోజు ఈజీ యాక్సెస్ మా ఊరికి కలిగినట్టుగా మేము భావిస్తున్నాం సార్. నుంచి వెళ్తుంది అంటున్నారు, నిజమేనా? అవును సార్, వెస్ట్ బైపాస్కి మా నవలూరు నుంచి చాలా భూమి ఇవ్వటం జరిగింది. నవలూరు ప్రాంతం నుంచి భూమి ఎక్కువ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా ఆ రోజు 400 ఎకరాల భూమి అప్పుడు ఆ రోజు ఈ ఉడాకి ఆ రోజు నవలూరులో ఉన్న వ్యవసాయ భూమిని తీసుకోవడం జరిగింది. మీరు భావిస్తూ ఉన్నారు. మా గ్రామానికి చాలా మంచి అవకాశాలు వస్తాయి సార్. ఇప్పటికే మా గ్రామంలో చాలా మంది మైగ్రేట్ వచ్చి సెటిలర్స్ గా ఇక్కడ ఎక్కువ ఉన్నారు. అపార్ట్మెంట్ కల్చర్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా వసతులు కూడా పెరుగుతున్నాయి. మాకు ఏదైతే హైటెన్షన్ వైరు మా గ్రామం నుంచి వెళ్ళేది హైటెన్షన్ వైర్లు ఇట్లాంటి వైర్లను కూడా నివాస ప్రాంతాల నుంచి తప్పించే మార్గం అది ఒక జరుగుతుంది. అది ఆ విధంగా మా ఊర్లో పుట్టదేనండి. మామూలుగా రైతు వారీగా బాగుండేది పొజిషన్. ఈ రాజధాని వచ్చిన కాంచి పనులు ఏమంటే పిల్లలు చదివించుకున్నారు. ఇలా ఇప్పుడు అమృత కాలేజీ అవి ఉన్నాయి. అక్కడ బోల్డ్ మంది లేడీస్ కానీ మగవాళ్ళు మొత్తం బతుకుతున్నారు కమ్మగా. బెనిఫిట్ ఏముంది, ఏదైనా అలీ పెరిగిపోయింది. గత పొలాలు ప్లాట్లు కానీ ఏదైనా కానీ ఊళ్ళో కానీ ఏదైనా అయితే డబ్బు కలిగితే అట్టుంటది. ఇక చిన్న చిన్న కొట్లు వ్యాపారాలు వాటికి తాటల బాటలు ఉన్నాయి. అవి కాంట్రాక్ట్లు పెట్టుకుంటాం. ఇక అటు బతుకుతూ ఉన్నారు. ఇక ఈ మధ్య లేకపోయేటోటి తాటల బాటలు కూడా ఏం పనులు లేవు. అయ్యే ఉద్యోగాలు కానీ ఏదైనా ఏయో పనులుగా చేసుకుంటానికైనా తాటల బాటలు అని కార్లు కాంట్రాక్ట్లు పెట్టుకుంటాం అని ఏయోటి అట్ట బతుకుతారు కదా.